బీజేపీ కార్యాలయంపై దాడిని నిరసిస్తూ వరంగల్ నగరంలో ఆ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవి ఆధ్వర్యంలో చంద్రకాంతయ్య కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. బీజేపీ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇక బీజేపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమకు కేసులు, పోలీసులు నిర్బంధాలు కొత్తేవీ కాదని విమర్శించిన బీజేపీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుకు తీసుకుపోతామని వ్యాఖ్యానించారు. శక్తులు అత్యాచారానికి పాల్పడడం చూశాం. ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు వెళ్తుంటే వారిని అక్రమంగా పోలీసులు అరెస్టు చేసి కొల్లారం పోలీస్ స్టేషన్కి తరలించడం జరిగింది. అదేవిధంగా కామారెడ్డిలో కాంగ్రెస్ నాయకుడు భూ కబ్జాలు షబీర్ అలీ ఏ విధంగా చేశాడు, ఏ సర్వే నెంబర్లో ఎన్ని ఎకరాలు భూ కబ్జాలు చేశారో అక్కడి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు ప్రజల ముందుకు తీసుకొస్తే దాన్ని జీర్ణించుకోలేకుండా షబీర్ అలీ గారి యొక్క కాంగ్రెస్ గుండాలు ఎమ్మెల్యే గారి యొక్క క్యాంపు కార్యాలయంపై దాడికి పాల్పడ్డ సంఘటన మరియు వారిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఏదైతే వారిని పరామర్శించడానికి వెళ్తున్న భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీలను రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీ ప్రజాప్రతినిధులకు కల్పించిన హక్కులను, ప్రజాస్వామ్య హక్కులను హరిస్తూ వాటిని దక్కకుండా తెలంగాణ పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి పాలన కొనసాగుతూ బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఎంపీలను హౌస్ అరెస్ట్ చేసిన ఘటన మనం వారం రోజుల నుంచి చూస్తున్నాం. వీటిపై భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక రకమైన మతోన్మాద శక్తులకు, వారి ఓట్లకు వారికి పాట పాడుతున్న ఈ రేవంత్ రెడ్డి గారికి అల్టిమేటం చేస్తూ పోలీస్ శాఖను దుర్వినియోగం చేస్తున్నందుకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం కోసం పోలీసుగా అవతరిస్తారని తెలియజేస్తూ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం యొక్క రేవంత్ రెడ్డి యొక్క దృష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. వారి పరిపాలనలో మార్పు రాకుండా శాంతి భద్రతల కోసం పనిచేయాల్సిన పోలీసుని వారి సొంత